వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మన ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ అప్లోడ్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఇది ఎగ్జామ్కి 100% 5 మార్క్స్లో వస్తుంది. సో మీరు ఈ ఒక్క వీడియో లేదా ఈ ఒక్క క్లాస్ నేర్చుకున్నట్లయితే 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. సో చూద్దాం, క్వశ్చన్ మీకు ఏ విధంగా ఇచ్చినా ఇదే ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్? స్కిమ్మింగ్కి స్కానింగ్కి మధ్యన డిఫరెన్సెస్ అడిగాడు. చూద్దాం నాన్న. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేవి బోత్ డిఫరెంట్ రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ డిఫరెంట్ పర్పసెస్. ఈ రెండు అనేది వేరు వేరు రీడింగ్ స్ట్రాటజీస్, అంటే మనం చదివేటప్పుడు మనం ఉపయోగించే వేరు రెండు టెక్నిక్స్, వేరు పర్పస్లో వేరుగా మనం ఉపయోగించే 2 టెక్నిక్స్ అని చెప్పాడు. ఈ బోత్ ఆర్, ఈ రెండు కూడా వెరీ యూజ్ఫుల్ ఫర్ రీడింగ్ ఏ టెక్స్ట్. మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ ఒక కాంటెక్స్ట్ కానీ చదవడానికి ఈ 2 మెథడ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్తున్నాను నాన్న. ఫస్ట్ మనం స్కిమ్మింగ్ చూద్దాం. స్కిమ్మింగ్ అంటే స్కిమ్మింగ్ ఈజ్ ఎ రీడింగ్ దట్ క్విక్లీ టు ఫైండ్ అవుట్ ద జనరల్ థింగ్. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక పారాగ్రాఫ్ ఉందనుకుందాం, సంథింగ్ ఈ విధంగా ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. స్కిమ్మింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివి దీని మీద ఒక జనరల్ థీమ్ తేవడం, అంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చేస్తాం కదా ఆ విధంగా. సో అది కూడా చూద్దాం, అవే పాయింట్స్ చెప్తాడు. ఫస్ట్, స్కిమ్మింగ్ ఈజ్ ఎ రీడింగ్ దట్ క్విక్లీ టు ఫైండ్ అవుట్ ద జనరల్ థీమ్. అంటే ఒక పారాగ్రాఫ్ చదివి దాని యొక్క జనరల్గా దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటో తెలుసుకోవాలి. సో అది మెయిన్. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ప్రీ రీడింగ్ టాస్క్. అంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు టకటక్ అంటే స్పీడ్గా చదివి వెళ్ళిపోవడానికి, అంటే ఒక మ్యాటర్ చదివి దాని యొక్క థీమ్ తెలుసుకుని వెళ్ళిపోవడం. ప్రీ రీడింగ్ టాస్క్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు అర్జెంట్గా చదవడానికి యూజ్ అవుతుంది ఈ టెక్నిక్ అనేది. సో దట్ డిడెంట్ నీడ్ ఎ లాట్ ఆఫ్ డీటెయిల్ అటెన్షన్. అంటే ఈ స్కిమ్మింగ్ అనేది డీటెయిల్ అటెన్షన్, అంటే ఇప్పుడు ఇదంతా ఒక పారాగ్రాఫ్ అనుకుందాం, లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. స్కిమ్మింగ్లో డైరెక్ట్గా స్పీడ్గా టకటకని చదివేస్తాం, దీనికి సంబంధించిన థీము మన మైండ్లో ఉంచుకుంటాం. అది చెప్పాను అన్న. డోంట్ నీడ్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్, అంటే ఇలాగ లైన్ టు లైన్ చదవాల్సినంత అటెన్షన్ మనకి ఎక్కడ అవసరం లేదు ఈ టెక్నిక్లో. దెర్ ఈజ్ నో నీడ్ టు రీడ్ ఎవ్రీ వర్డ్ ఇన్ స్కిమ్మింగ్. అంటే ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుంటే ఇందులో ప్రతి వర్డ్ చదవాల్సిన అవసరం లేదని చెప్పాడు అన్న ఈ టెక్నిక్లో. ద టెక్స్ట్ కంటైనింగ్ అన్నెసరీ డీటెయిల్స్, స్టోరీస్, ఎగ్జాంపుల్స్ ఆర్ అదర్ డేటా ఈజ్ పర్పస్ఫుల్లీ స్కిప్డ్. అంటే ఏం లేదన్నా. సో ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉందన్న, ఇది స్కిమ్మింగ్లో మనం అంటే స్కిమ్మింగ్ చేస్తున్నామా స్కానింగ్ చేస్తున్నామా, మనం చదివేటప్పుడు 2 టెక్నిక్స్ ఉపయోగిస్తాం. ఒకటి స్కిమ్మింగ్ మనం ఇప్పుడు నేర్చుకుంటుంది. సో ఇది పారాగ్రాఫ్ అనుకుంటే ఇందులోని మనం ఏం చేస్తాం, అన్నెసరీ టాపిక్స్ ఉన్నా, ఏవైనా కథలు లాంటివి చెప్పినా, ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చినా అవి మనం చదవం, స్కిప్ చేసేస్తాం అని చెప్పాడు నాన్న. ఇది స్కిమ్మింగ్లోని. సో చూద్దాం ఇంకేం చెప్పాడు. ఫర్ స్టూడెంట్స్, విద్యార్థుల కోసం, స్కిమ్మింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ బిఫోర్ టు రైట్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ యాజ్ దే కెన్ క్విక్లీ. ఏం లేదన్నా, పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఫర్ సపోజ్ ఇంగ్లీషే మనం ఎగ్జామ్ తీసుకుంటాం అన్న, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం సమ్మరీ చదివేసి ఒక థీమ్ తెలుసుకుని వెళ్ళిపోతాం. అంటే ఈ లెసన్లో ఇది ఉంది అని తెలుసుకుని మనం వెళ్ళిపోతాం తప్ప లైన్ టు లైన్ చదవం కదా. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఈ స్కిమ్మింగ్ అనే టెక్నిక్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. గో త్రూ ద మెయిన్ టాపిక్స్ ఆన్ ఏ టాపిక్. అంటే ఈ కాంటెక్స్ట్ మొత్తంలో ఏదైనా మెయిన్ టాపిక్ ఉందో అదే గుర్తుపెట్టుకుంటాం మనం ఈ టెక్నిక్ ద్వారా. దిస్ టెక్నిక్ హెల్ప్స్ ఆన్ లుకింగ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఓవరాల్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ కంటైన్స్. అంటే ఒక పారాగ్రాఫ్లో ఏముంది, అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం దేనికి సంబంధించింది అనే ఓవరాల్ థీమ్, అంటే ఏం లేదన్నా ఒకే లైన్ని పదే చెప్పడం జరుగుతుంది. ఈ ఓవరాల్ థీమ్ అనేది గుర్తుపెట్టుకోవడం కోసం ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది అని చెప్పాను అన్న. దిస్ టెక్నిక్ హెల్ప్ అస్ టు సేవ్ టైం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ టెక్నిక్లో మనం ఏడ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంది చూడండి అన్న. ఎగ్జాంపుల్ రూపంలో రీడ్ టైటిల్, మనకి ఏదైనా పారాగ్రాఫ్ ఇస్తే ఫస్ట్ టైటిల్ చదువుకోవాలి. రీడ్ క్యాప్షన్స్, ఏదైనా ఒక స్టేట్మెంట్ క్యాప్షన్ ఉంటే అది చదువుతాము. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ చదువుతాము. ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్, ఒక పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్సు, లాస్ట్ సెంటెన్సు, టైటిల్, క్యాప్షన్స్, హెడ్డింగ్స్ చదివితే తెలిసిపోతుంది ఆ పారాగ్రాఫ్ యొక్క థీమ్ ఏంటి అనేది. ఆ విధంగా తెలియడాన్ని ఏమంటారన్నా స్కిమ్మింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, స్కిమ్మింగ్ అంటే ఓవరాల్గా ఏదైనా ఒక టాపిక్ మీద లేదా ఒక పారాగ్రాఫ్ మీద ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివి దానికి సంబంధించిన ఒక థీమ్ మనం బయటికి చెప్పడం. ఇప్పుడు మనం ఒక మూవీ చూసాం అనుకోండి, ఈ మూవీ మొత్తం పక్కన వాళ్ళకి చెప్పం, మూవీలో ఇదిరా స్టోరీ అని చెప్తాం. ఆ స్టోరీ చెప్పడమే స్కిమ్మింగ్ అంటారు నాన్న.
స్కిమ్మింగ్ అంటే లైన్ టు లైన్ మనం చెప్పం, బట్ అందులో ఏ స్టోరీ ఉందో ఆ స్టోరీ చెప్తాం, దాన్నే స్కిమ్మింగ్ అంటారు. ఇది రెండో టెక్నిక్ ఏంటి, స్కానింగ్ అంటే ఏంటో చూద్దాం నాన్న. స్కానింగ్ ఈజ్ ఎ రీడింగ్ టెక్నిక్. ఎలా అంటే ఏ టెక్స్ట్ క్విక్లీ ఇన్ ఆర్డర్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇదంతా ఒక పారాగ్రాఫ్ అనుకుంటే నేనేం చెప్పానంటే ఇందులో ఇన్ అనే పదం ఎక్కడుంది అని నేను అడిగాను. అప్పుడు నువ్వేం చేస్తావు, స్కిమ్మింగ్ చేస్తావా, చెయ్యవు కదా, అంటే మొత్తం చదువుతావా, చదవు, స్కాన్ చేస్తావు, ఎక్కడ ఇన్ అనే పదం ఇలా స్పీడ్గా వెళ్ళిపోతావు, దాన్నే స్కానింగ్ అంటారు. అదే చెప్పాను. ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకడాన్ని స్కానింగ్ అంటారు. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్, ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఆన్సరింగ్ ఎగ్జామ్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ఇచ్చి కింద 5 క్వశ్చన్లు ఇస్తారు కదా, సో అందులో క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే పారాగ్రాఫ్ మొత్తం చదవక్కర్లేదు, ఆ లైన్కి సంబంధించిన లైన్ ఎక్కడ ఉందో మనం వెతుక్కుంటాం, దాన్నే స్కానింగ్ అంటారు. విచ్ ఆస్క్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫ్యాక్ట్స్ ఎక్సెట్రా. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇదే పద్ధతి మనం యూజ్ చేస్తాం. స్కానింగ్ రిఫర్స్ టు ఎ సెలెక్టివ్ రీడింగ్ మెథడ్. అంటే ఒక సెలెక్ట్ చేసుకున్న పదాన్ని చదివే మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు సంథింగ్ నేను ఇందులోని ఎక్కడైనా సరే ఫస్ట్ స్టూడెంట్స్ అనే పదాన్ని వెతకమన్నాను, అప్పుడు నువ్వు స్కాన్ చేస్తావు, అంటే ఎక్కడ ఉంది పదమని ఇట్లా లైన్ టు లైన్ టక్ చదివికెళ్ళిపోతావు, డీటెయిల్డ్గా చదవవు, జస్ట్ నీకు రీడింగ్ కావాలి కదా, రీడింగ్ అంటే ఆర్ అనే పదం ఎక్కడ ఉందో చూస్తావు, ఇక్కడ ఆర్ పదం ఉంది ఆగుతావు. సో ఈ విధంగా స్కాన్ చేస్తావు, ఆ స్కాన్ చేసే టెక్నిక్ స్కానింగ్ అంటారు అని చెప్పాను అన్న. జనరల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ బై ద రీడర్ వెన్ హీ ఈజ్ సెర్చ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సేమ్ పాయింట్, ఈ టెక్నిక్ ఎప్పుడు యూజ్ చేస్తాడు ఒక చదువుకునే వ్యక్తి, ఈ టెక్నిక్ని ఎప్పుడు యూజ్ చేస్తాడంటే ఏదైనా ఒక సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నువ్వు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చదువుతున్నాను అన్న, అందులో మీ స్కూల్లో ఎవరో ఫస్ట్ వచ్చారో ఫోటో పడింది, సో ప్రతి లైన్ చదవవు కదా, పేపర్ టక తిప్పుతావు, ఎక్కడైతే ఆ ఫోటో కనబడుతుందో అక్కడ ఆపేస్తావు, అంటే స్కాన్ చేస్తావు, ప్రతి లైన్ టు లైన్ మనం చదవం, ఎక్కడ పడ్డాదని పర్టికులర్ పేజ్ కోసమే చూస్తాం, ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చూసేదాన్నే స్కానింగ్ అంటాం నాన్న. సో దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్ఫుల్ టు ఫైండ్ ద ఆన్సర్ టు ఏ స్పెసిఫిక్ క్వశ్చన్. ఏదైనా ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కోసం ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది అని చెప్పాడు. వైల్ రీడింగ్ ఏ కాంప్రహెన్షన్ పాసేజ్, సేమ్ ఇందాక చెప్పాను కదా, ఒక పారాగ్రాఫ్ చదివేటప్పుడు దిస్ టెక్నిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ రీడింగ్. అంటే ఈ టెక్నిక్ అనేది పాసేజ్ చదివేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్ఫుల్ టెక్నిక్ ఈ స్కానింగ్ అనే టెక్నిక్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే లుకింగ్ టెక్స్ట్ సెక్షన్ బై సెక్షన్. అంటే ఇప్పుడు సంథింగ్ ఒక పారాగ్రాఫ్ ఇలా ఉందన్న, నేను ఒక ఇన్ఫర్మేషన్ నీకు అడిగాను, ఇందులోని అయామ్ అని ఎక్కడ ఉందో చెప్పమన్నాను, అప్పుడు నువ్వు లైన్ బై లైన్ చదువుకుని వెళ్ళిపోతావు, అంటే ఎక్కడ ఉందని ఇలా పైన చూసుకుని వెళ్ళిపోతావు, అది ఫస్ట్ మెథడ్. లేదా ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఒక హైలైటెడ్ వర్డ్ కావాలి, మీకు న్యూస్ పేపర్లో అయినా హైలైట్ అయిన వర్డ్ పెద్దది కనబడుతుంది, ఆ విధంగా బోల్డ్ లెటర్స్ తెలుసు కదా, బోల్డ్ అంటే పెద్ద లెటర్స్ కనిపించడం, ఇవన్నీ నార్మల్ రాశాను, ఇక్కడ ఈ విధంగా ఇలా పెద్ద రాశాను అనుకోండి, అంటే అన్నిటికన్నా వెరైటీగా ఉంది, ఆ వెరైటీగా ఉన్న లెటర్ని బోల్డ్ లెటర్, కొద్ది దెబ్బగా ఉంటుంది, వాటిని మనం చూస్తాం. ఇంకేం చెప్పాం, లుక్ ఫర్ నౌన్స్ అండ్ వెర్బ్స్. సో ఈ స్కానింగ్ అనే పద్ధతిలో మనం ఎలా చూస్తామంటే సెక్షన్ బై సెక్షన్ చూస్తూ మనకి ఏం కావాలో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ చూస్తూ బోల్డ్ లేదా రిపీటెడ్ వర్డ్స్ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాము అని చెప్పాడు. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఐడియా ఏంటంటే స్కిమ్మింగ్ అంటే మొత్తం థీమ్ చెప్తాం, స్కానింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతాం. ఈ 2 పాయింట్స్ ఉంటే మీరు ఎగ్జామ్లో 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఇది ఈరోజు క్లాస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.